నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆషాఢ మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలుగు నెలల్లో 4వ నెల మరియు ఈ మాసంలో చాలా ముఖ్యమైన పండుగలు, ఆచారాలు కూడా ఉంటాయి. మరి ఆషాఢ మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, పంచాంగకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం, విజయవాడ, ఇంద్రకీలాద్రి. నమస్కారం గురువు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగానే ఉన్నాను తల్లి. ఆషాఢ మాసం అనగానే అందరికీ తొలి ఏకాదశిని, గురు పౌర్ణమిని, లేదంటే కొత్త కొత్త పండుగల్ని అలా చెప్తూ ఉంటారు. అండ్ ఈ నెలల్లో చాలా ఆచారాలు, నియమాలు కూడా ఉంటాయి అని అంటుంటారు. ముందుగా ఆషాఢ మాస విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈ ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి మనకి పండుగలు ఉన్నాయి. అట్లానే ఉపవాసాలకు సంబంధించినటువంటివి కావచ్చు, గురు అనుగ్రహం కావచ్చు, పూర్ణిమ రోజున గురోపదేశం చేసుకోవడానికి కానీ ఇతరత్ర అన్ని విషయాలకి సంబంధించినటువంటిది విశిష్టమైనటువంటి మాసం అని కూడా ఈ మాసం అని చెప్పవచ్చు. అట్లానే ఈరోజు పూరి జగన్నాథం రథోత్సవం కూడా, సీతారాముల్ని ఆ ఊరేగింపుగా రథ ఊరోత్సవం అని చాలా విశేషమైనటువంటిది ఈరోజు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ మాసంలో మహిషాసురమర్ధిని దేవి పూజ అని అవును, అది అంటూ ఉంటారు అసలు. అయితే ఈ మహిషాసురమర్ధిని పూజ అంటే ఏంటి అసలు? ఈ మాసంలో ఆ పూజని ఎప్పుడు చేసుకోవాలి? చాలా మందికి అదొక అపోహ ఉంటుంది, ఏ రోజు చేసుకోవాలని తెలియక. ఒకసారి మనం కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకొని తప్పకుండా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. అష్టమ్యాంతు శుచౌ శుక్లే స్నాత్వా కర్పూరచందనైః పూజయేన్ మహిషీగ్నిః తాం కీర్తయేన్ నామాభిశుభైః అష్టమీ నవమీ మిశ్ర కర్తవ్యభూతిమిచ్యత అని మనకి చెప్పబడుతూ ఉన్నది. ఇది దేవి పురాణంలో మనకి చెప్పబడుతూ ఉంది శ్లోకం ఆధారంగా. అంటే ఆషాఢ శుద్ధ అష్టమి రోజున ఈ మహిషాసురమర్దినీ దేవి పూజని మనం చేయటం జరుగుతూ ఉంటుంది, ఆచరించాలి. ఈ అష్టమి పరవిద్యగా తీసుకోవాలి, గ్రహించాలి అని మనకు యుగ్మవాక్యములు కూడా చెప్పబడుతూ ఉన్నవి మనకి ఆధారంగా. ఈ అష్టమి రోజున సుగంధ ద్రవ్యాలతో చక్కగా స్నానం చేసి, మనము నక్షత్ర ఫలితాల్లో కూడా చెప్పుకున్నాం, ఏ నక్షత్రాలు ఏ సుగంధ ద్రవ్యాలతో స్నానం చేస్తే ఏ దోషాలు పోతాయి, నివృత్తి అవ్వటానికని కూడా చెప్పుకున్నాం. అట్లానే చక్కగా శుచి అవ్వాలంటే సుగంధ ద్రవ్యాలతో స్నానాన్ని ఆచరించాలి. ఆచరించి అమ్మవారి యొక్క నామాలని, మహిషాసుర మర్దిని దేవిని అర్చన చేయాలి. ఈ మహిషాసుర నామ అర్చనని షోడశోపచార పూజలతోనూ, ఇంకా శక్తి మేరకు, ఇంకా శక్తి నుంచి ఇంకా చేసుకోవచ్చు. గురువు అనుగ్రహం ద్వారా, గురువుల యొక్క ఆశీస్సులతో ఇంకా దీని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ పూజని చేయుట చేత ఈ పూజని నవమితో కూడుకున్నటువంటి అష్టమి శ్రేష్టమని చెప్పబడింది. నవమితో కూడినటువంటి అష్టమి అంటే ఈరోజు ఉదయం పూట 11 వరకు అష్టమి ఉండి తర్వాత నవమి ఉందనుకోండి, అవి రెండు కలిసి ఉన్నట్లుగా అట్లా రెండు నవమితో కూడుకున్నటువంటి అష్టమిని ఇంకా విశిష్టత చెప్పబడింది. అయితే మామూలుగా నవమి, అష్టమిలో పూజలు ఏవి చేయొద్దు, అది మంచి రోజులు కావు అంటుంటారు కదా? అని కాదు, అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు అవే. ఓకే. దుర్గాష్టమి అట్లా అని మనకి చండీ సప్తశతిలో కూడా శ్లోకం వస్తుంది, 12వ అధ్యాయం, అష్టమ్యాం నవమ్యాం చతుర్దశ్యాం అని చెప్పేసి అని మనకి వస్తుంది. అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ కనుక ఈ చండీ హోమం పారాయణ చేస్తే మహా ఉత్తమము అని కూడా చెప్పబడింది దాంట్లో శ్లోకంలోనే మనకి. చేసుకోవాలి. కాబట్టి అట్లానే ఈ నవమితో కూడుకున్నటువంటి అష్టమిని స్వీకరించాలి.
అని మనకి దేవీ పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. చక్కగా షోడశోపచార పూజలతో ఈ మహిషాసురమర్దిని పూజని మనం విధిగా గనక ఆచరించినట్లయితే సకల దోషాలు పోతాయి, మనకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగి కుటుంబము సుఖశాంతులతో ఉంటుంది, అమ్మ అనుగ్రహం మనకి లభిస్తుందని చెప్పేసి మనకి దేవి పురాణం చెప్పబడుతూ ఉన్నది. అయితే దీనికి ప్రత్యేకించి ఏమైనా నియమ నిబంధనలను పాటించాలా? ఆ రోజు తేదీ అవన్నీ కూడా చూసుకోవాలా? లేదు అష్టమి నవమి మీరు చెప్పినట్టుగా అది చూసుకోవచ్చా? తప్పనిసరిగా అష్టమి నవమితో కూడుకున్నటువంటిది విశేషంగా చెప్పబడింది. అష్టమి రోజు చేయాలి. అవకాశం ఉన్నట్లయితే ఇంకా అంటే అష్టమితో నవమితో కూడుకున్న అష్టమి అయితే ఇంకా శ్రేష్టమని చెప్పబడింది. గురుగారు, అలాగే ఐంద్రీదేవి పూజ అని కూడా అంటుంటారు కదా, అసలు ఇది ఐంద్రీదేవి పూజ అంటే ఏంటి వివరిస్తారా ముందుగా? ఐంద్రి ఉపవాసవరో భక్త్యా నవమ్యాం పక్షయోర్ద్వయోః ఆషాఢే మాసి రాజ్యేంద్రయ కుర్యాత్ నక్తభోజనం పూజయేత్ శ్రద్ధయా దుర్గాం ఐంద్రీనామ్నీం చ నామతః ఐరావణగతాం శుభ్రాం శ్వేతరూపేణ రూపిణీం స ఐరావణమారుహ్య ఐంద్రస్యానుచరో భవేతు. మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతూ ఉందన్నమాట. ఆషాఢ శుద్ధ నవమి రోజు ఐంద్రీదేవిని పూజ చేయాలని చెప్పి చెప్పబడుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో వచ్చే పౌర్ణానికి ముందు వచ్చేటటువంటి నవమి రోజు, ఓకే, పౌర్ణానికి ముందు వచ్చింటే నవమి రోజున ఈ ఐంద్రీదేవి పూజను ఆచరించాలి. నవమిని పూర్వ విద్ధగా గ్రహించాలి. అంటే అష్టమి రోజు కూడుకున్నటువంటిది సాయంత్రానికి నవమి ఉన్నటువంటిది స్వీకరించాలని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. ఆషాఢ మాసం నందు 2 పక్షములలోనూ నవమి నాడు ఉపవసించి, వాస్తవంగా మనకి పౌర్ణమి ముందు నవమి వస్తుంది, అట్లానే అమావాస్య ముందు కూడా నవమి వస్తుంది. ఇది ఉభయ పక్షాలు, అంటే శుక్లపక్షము కృష్ణపక్షము 2 పక్షములు. ఈ 2 పక్షముల నవమి నాడు ఉపవసించి నక్త భోజనము చేయమంటున్నాడు. ఎప్పుడైనా చేసుకోవచ్చు నవమితో కూడుకుందైతే. నక్త భోజనం ఎప్పుడంటే ఈ ఆషాఢ మాసంలో 2 చేయాలి. ఓకే. ఐంద్రీ నామం ధరించినటువంటి దుర్గాదేవి, ఐంద్రి అనేటటువంటి నామాన్ని ధరించినటువంటి దుర్గాదేవిని మనము ఈ రోజున ఆరాధన చేయాలి. ఈ నవమి రోజున పూర్వ విద్ధగా తీసుకోవాలి. మనకి ఐరావణ గజారూఢైనటువంటి శ్వేత రూపధారిణి, శ్వేత అంటే తెల్లనటువంటి శుభ్ర వస్త్రధారిణయగు ఐంద్రీ దుర్గను గనక పూజించినటువంటి వాడు ఐరావణమెక్కి ఇంద్రుణ్ణి అనుసరించును కాబట్టి అని మనకి ఈ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. సకల మనకి దుఃఖాల నుంచి, శత్రుబాధల నుంచి, గ్రహ అనుకూలతలు లేని వారికి అందరికీ ఎవరైనా సరే ఇటువంటి రోజున ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ కృష్ణపక్షంలో వచ్చేటువంటి నవమి 2 రోజులు ఉపవసించి నక్తభోజనముతో ఈ వ్రతాన్ని గనక ఐంద్రీదేవి పూజను గనక దుర్గాదేవిని గనక ఆరాధన చేసి అర్చన చేసినట్లయితే సకల విధాల శ్రేయస్కరం కలుగుతుందని చెప్పేసి మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి. ఈ పూజను ఎవరైనా ఆచరించవచ్చా? చక్కగా ఎవరైనా ఆచరించవచ్చు, చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చక్కగా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ వాళ్ళ మీద ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా మనము గ్రహాలు బాగలేదని చెప్పేసి జపాలు ఏవేవో చేస్తూ ఉంటాం. ఇటువంటి ఏ ఏ మాసంలో ఏ ఏ పూజలు చెప్పబడ్డాయో తేలికైనటువంటి ఇవన్నీ కూడా ఖర్చు తక్కువతో కూడుకున్నటువంటివే. అటువంటి పూజల్ని మనం అనుసరించి ఈ ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకొని ఈ విషయాలను అనుసరించి మనం పూజలు నిర్వహించుకున్నా కూడా చక్కగా ఫలితాలు లభిస్తాయి. గ్రహాల నుంచి వచ్చేటటువంటి దోషాలను కూడా పూర్తిగా తొలగిపోతాయి వీటి వల్ల. ఎవరికైనా ఇష్టం ఉంటే ఒకసారి కాకుండా ఇంకెన్నిసార్లైనా కూడా చేసుకోవచ్చు పూజ. కొంతమందికి గ్రహస్థితికి బాగలేని వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా, వారఫలాల్లో ఈ నెలంతా నీకు బాగలేదురా అంటాడు.
అట్లా ఆషాఢ మాసంలో బాగలేదన్నారు అనుకున్న అటువంటి వారికి ఓ ఓకే. అట్లా అంటే ఏ నెల విశిష్టత ఆ నెలదే. ఆయా నెలలో వచ్చేటటువంటి మనకి ఏ నెలలో బాగలేమని చెప్పారు ఆ నెలలో జాతకంలో, ఆ చేయించుకుంటే నెలలో ఉండేటటువంటి విశేషటువంటి పూజలకు సంబంధించినవి ఉన్నాయి. పంచాంగంలో కూడా రాయటం జరుగుతూ ఉంటుంది. ఈ రోజులు పలానా పండుగ, పలానా వ్రతము, పలానా నోము అని చెప్పేసి అని వాటిని తెలుసుకొని వాటిని ఆచరించిన తత్సంబంధమైన దోషాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఆధ్యాత్మిక విశేషాలని, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రేక్షకులు చూస్తూ చక్కగా ఆయా దోషాల నిమిత్తమై ఇటువంటివన్నీ కూడా చేసుకున్నా కూడా మనకి అన్ని రకాలుగా రాహుకి ఉన్నటువంటి దోషం ఉందనుకోండి, అటువంటి వారికి ఈ ఐంద్రీదేవి పూజ, ఇందాక చెప్పినటువంటి ఆ మహిషాసురమర్దిని పూజ, ఇవి రెండు చక్కగా ఆ రాహు దోషం ఉన్నటువంటి వారు, కొంతమంది సర్పదోషం ఉన్నటువంటి వారికి, ఇటువంటి వారికి కూడా ఇవన్నీ కూడా ఫలిస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. అంటే దీనికి పూజారి వచ్చి చేయించాల్సిన అవసరం కూడా లేదు, మనమే చేసేసుకోవచ్చు, మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఖర్చు కూడా తక్కువ ఖర్చుతో మంచి ఫలితం కాబట్టి. అంటే శ్రద్ధ ముఖ్యం. భావయుక్తంగా గనక చేసినట్లయితే ఏ పూజకైనా ఫలితం వస్తుంది. మనం భావం లేకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకున్నా కానీ ఫలితం 0. కాబట్టి భావయుక్తంగా చేయమంటారు గురుగారు. అలాగే మహాలక్ష్మి వ్రతం అని అంటుంటారు, ఇది ఏంటి అసలు? అంటే విన్నాను నేను మహాలక్ష్మి వ్రతం ఎక్కువసార్లు చాలామంది చేసుకోవడం అనే విషయాన్ని నేను విన్నాను. మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తారా? మనకి జనరల్గా గ్రామ దేవతలని ఉంటాయి గ్రామంలో. గంగమ్మ తల్లని, పోలేరమ్మ తల్లని, అంటే గ్రామ నాభి, అంటే గ్రామ మధ్యలో బొడ్డురాయని, నాభిశిల అని చెప్పేసి అని శీతల యంత్రంతో ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంటాయి అమ్మవారిని. మహాలక్ష్మి అమ్మవారిని గ్రామంలో అమ్మవారిని రక్షిస్తుందని ప్రజల్ని. అదేవిధంగా ఊరు బయట ఉన్నటువంటి ఊరికి ప్రథమములోనూ ఇలా ఉంటూ ఉంటాయి గంగాదేవని, మైసమ్మని, ఎల్లమ్మని, ఇలా మనం బోనాలు కూడా ఆషాఢ మాసంలో చెల్లించుకుంటూ జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా ఎక్కువగా మనకి ఈ వర్షాకాలంలో సీజనల్గా వచ్చేటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి జ్వరాలు, విష జ్వరాలు వచ్చేటటువంటి మాసాలుగా ఇవి మనకి. వర్షాల వల్ల కొత్త నీరు రావటం, చేరటం, వీటి వల్ల మనకు కొంచెం ఇబ్బంది. వీటన్నిటికీ కూడా అంటువ్యాధులు, కొంతమంది చికెన్ ఫాక్స్ అంటారు, అమ్మవారు పోసిందని, ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండటం కోసం గ్రామంలో ఉండేటటువంటి దేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి, గంగమ్మ తల్లి కానివ్వండి, పోలేరమ్మ తల్లి కానివ్వండి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆయా గ్రామాన్ని ఆచారాన్ని అనుసరించి ఆయా పేర్లతో ఆ దేవతల్లో వెలుస్తూ ఉంటారు. మైసమ్మని, ఎల్లమ్మని, ఇలా రకరకాలుగా ఆ పేర్లతో నామం కొలుస్తూ ఉంటారు. ఏ పేరుతో కొలిచినా అమ్మవారు ఒకటే, వాళ్ళలోనే లక్ష్మి ఉంటుంది. కాబట్టి అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని గనక ఈ రోజున, అనగా ఆషాఢ శుద్ధ దశమి రోజు అంటారు ఇది. ఈ రోజున గనక అమ్మవారు ఈ పూర్వ విద్యలో గనక తీసుకొని ఈ మహాలక్ష్మి వ్రతాన్ని గనక మనం ఆచరించినట్లయితే చక్కగా సమస్త జనులు, గ్రామ అందరూ కూడా బోనాలు తీసుకెళ్ళేటువంటి రోజులు కూడా ఇవి. అట్లానే ఇది గ్రామ ప్రజలందరూ కూడా, ఎవరో ఒక ఇంటి వరకే కాదు, గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా ఊరి అందరూ కూడా ఈ వ్రతాన్ని, మహాలక్ష్మి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఈ దశమి రోజున, ఆషాఢంలో వచ్చినటువంటి దశమి రోజున విశేషమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. రెండవది, ఎటువంటి చీడపీడలు కానీ, విషజ్వరాలు కానీ, అంటువ్యాధులు లాంటివి కానీ ఏమీ మనకి దరిచేరకుండా ఉంటాయి. సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకి స్కాంద పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. ఇదే రోజున, దశమి రోజునే శాఖవ్రతారంభం కూడా చెప్పబడింది. శాఖవ్రతారంభం ఇదే రోజు కూడా, అది కూడా ఈ రోజునే మనము ఈ శాఖవ్రతారం వలన, వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా సకల సర్వ సంపదలు కలుగుతాయని, అన్నపానీయాలకి, జీవనాధారానికి లోటు కలగకుండా ఉంటుందని చెప్పేసి అని. అందుకే మీకు దేవాలయాల్లో అమ్మవారిని శాకాంబరి అవతారంగా మనం అలంకారం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న భద్రకాళి అమ్మవారి ఈ నెలంతా చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఈ రోజున విశేషంగా
అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించినట్లయితే ఇది దశమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. చేసినట్లయితే అన్ని విధాల సకల విస్ఫోటకాల నుంచి కూడా, జ్వర వ్యాప్తుల నుంచి కూడా లేకుండా, ఎటువంటి చీడపీడలు గ్రామానికి అంటు సోకకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉంది. అందుకే ఇది ఒక ఆచారంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ గ్రామాల్లో కూడా అంటే అంతకుముందు అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్పుడే ప్రజలందరూ కూడా అమ్మవారికి అలా దండం పెట్టుకుంటూ ఉంటారు. అందుకని అక్కడ గ్రామ దేవతలు వెలిసారని అంటుంటారు. అదే అవును, గ్రామ దేవతల్లో ముఖ్యమైనటువంటి దేవత గ్రామ సెంటర్లో ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల వెలసి ఉంటాయి. వారికి ఈ బోనాలు ఆ అమ్మవారికి కూడా చెల్లించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ విషజ్వరాల్లో ప్రబలేటటువంటి సమయము కాలము కనుక అటువంటివేవి కూడా మా కుటుంబానికి రక్షగా అనేటువంటి భావంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి దీన్ని అనుసరిస్తూ ఉంటారు. అది ఏదైనా ఒక సంవత్సరంలో కొన్ని కారణాల చేత ఎవరైనా చేయకపోయినా సరే వారికి ఆ ఇబ్బందులు అనేవి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల వారు తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ఆచరిస్తూ ఉంటారు. ఆచరించినటువంటి గ్రామాలు నాకు తెలిసి తక్కువ, ఎక్కడ నేను చూడలేదు ఇప్పటి వరకు కూడా. ఆచరించే వాళ్ళే ఉన్నారు. చాలా బాగా వివరించారు. మహాలక్ష్మి వ్రతం అంటే ఇన్ని విధాలుగా ఉంటుందా, ఇంతమంది గ్రామ దేవతలు ఉంటారన్న విషయాన్ని. గురుగారు, చాక్షుష మన్వాది అంటే ఏంటి అసలు? దీన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎలా చేస్తారు? ఆషాఢే శుక్ల దశమి చాక్షుషాఖ్యో మసూదయ అంటే మనకు చాక్షుష మన్వాది అనేటటువంటిది శ్రాద్ధానికి సంబంధించినటువంటి విషయం. ఇది దినము, ఇది కొత్తపకాల గడియలు. అంటే మనము దిన ప్రమాణము తీసుకొని దాని నుంచి కొత్తపకాలం నిర్ణయించుకొని ఆ సమయానికి దీన్ని గ్రహించాలి. ఈ శుద్ధ దశమి రోజున చాక్షుష మనువు మనకు జన్మించాడని చెప్పేసి స్కాంద పురాణం చెబుతున్నది. ఇది శ్రాద్ధ విషయాలకు సంబంధించినటువంటిది ఈ చాక్షుష మనువాది. అంటే దీనికంటే ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, శ్రాద్ధాలప్పుడు సంబంధించి పెడతారు. ఇది వాళ్ళ ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.